కూటమి ప్రభుత్వంలో పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు మరోసారి నిరాశే మిగిలింది. పార్టీ స్థాయిలోనే కాకుండా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ కూడా వాయిదా పడుతున్న నేపథ్యంలో చాలా మంది ఆశావాహ నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈసారి సుమారు 200 పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా భావించినప్పటికీ ఇటీవల జరిగిన ముఖ్య సమావేశంలో పరిస్థితులు వేరుగా మలుపు తీశాయి. ఆ సమావేశం ప్రధానంగా ఎమ్మెల్యేపై వస్తున్న విమర్శలు, వైసీపీ చేస్తున్న నిరంతర దుష్ప్రచారం మరియు ప్రభుత్వంపై జరుగుతున్న ప్రతికూల ప్రచారాలపై కేంద్రీకృతమైంది. సమావేశంలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే మన నేతలు మాత్రం నిశ్శబ్దంగా ఉండడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ప్రభుత్వ పనితీరు సానుకూలంగా వెళ్లేలా పార్టీ నేతలు చురుకుగా ఉండాలని ఆదేశించారు. మంత్రులు స్పందిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలోని నాయకులు మాత్రం మీడియా ముందుకు రాకపోవడం పట్ల ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అలాగే విశాఖపట్నంలో గూగుల్ సంస్థ పెట్టుబడులపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చంద్రబాబు చర్చించారు. అయితే ఆ అంశంలో స్థానిక నేతల ప్రమోషన్ లోపం, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలకు ఎవరూ సమాధానం ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో పదవుల అంశం మళ్లీ వాయిదా పడింది. సమావేశం ముగింపు సమయంలో చంద్రబాబు పదవులపై మరోసారి చర్చిస్తామని మాత్రమే తెలిపారు. దీంతో నామినేటెడ్ పోస్టులు ఆశించిన నేతల్లో మళ్లీ నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. పార్టీ లోపల బలమైన వాయిస్ వినిపించకపోవడం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సరైన మద్దతు లభించకపోవడం పట్ల సీఎం ఆవేదనను వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పదవుల కేటాయింపుపై తుది నిర్ణయం మరోసారి వాయిదా పడగా పార్టీ అంతర్గత చర్చలు మరింత వేడెక్కాయి. ఇప్పుడు నేతలు చంద్రబాబు విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాల్సి ఉంది.